హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుజాత కంట్రీ ఫుడ్ కుకింగ్ ఛానల్కు వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి బొరుగుల ఉప్మా ఏ విధంగా చేసుకోవాలనో, ఏ బొరుగులతో నేను ఉప్మా అనేది చేశాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చూపిస్తా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇవి వచ్చేసి సప్పిడి బొరుగులు, అవి వచ్చేసి ఉప్పు బొరుగులు. ఇప్పుడు ఒక దవరాలోకి వాటర్ అనేది తీసేసి ఉప్పు బొరుగులు వాటర్లో వేసేసి మంచిగా పిండేసి ఒక దవరాలోకి వేసేస్తున్నాను. ఇవి వాటర్లో వేసిన పిండిన తర్వాత కూడా బొరుగు అతుక్కోకుండా పొడి పొడిగా అనేది ఉంటుంది. ఉప్మా కూడా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఉప్మా చల్లారిపోయినా కానీ మనకు ఉప్మా అనేది పొడి పొడిగా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు వాటర్లో దేవిన బొరుగులు ఉప్పు బొరుగులు, ఇప్పుడు సప్పిడి బొరుగులు కూడా దేవే చూడండి. అవి ఒకటికొకటి అతుక్కొని ఉంటాయి. సప్పిడి బొరుగులకు ఉప్పు బొరుగులకు తేడా అనేది. స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి, ఆయిల్ అనేది వేడైంది. దాంట్లో ఆవాలు జీలకర్ర వేసేసాను. సన్నగా తరిగి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు అనేది ఫస్ట్ వేసేసుకుంటున్నాను. కొంచెం బాగా ఆయిల్ ఏగితే మంచిగా రుచిగా ఉంటుందని మిరపకాయలు తిన్నప్పుడు కూడా ఒక ఉల్లిపాయ ముక్కలు అనేది సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఎక్కువ వేసుకుంటే కనుక తినేదానికి మనకు ఉప్మా అనేది టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఆ విధంగా కోప్ అనేది మంచిగా ఏగనేయాలి. ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా ఏగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసేస్తున్నాను. టమాటా ముక్కలు అనేది సన్నగా కట్ చేసుకుంటే కనుక మనకు కోపులోనే మంచిగా ఏగుతుంది. టమాటా ముక్కలు అనేది మంచిగా ఉడుకుతాయి. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ విధంగా టమాటా ముక్కలన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఉప్పు అనేది వేసేస్తున్నాను. ఇవి ఉప్పు బొరుగులు కాబట్టి చూసి కొంచెం ఉప్పు అనేది తక్కువ అనేది వేసేసుకోవాలి. సప్పడి అయితే కన్నా ఎక్కువ వేసినా కానీ సరిపోతుంది. ఒక స్పూను, అర్ధ స్పూన్ కారం వేసేసాను. 1 స్పూన్ పసుపు వేసేసాను. ఆ విధంగా కలుపుకోవాలి. బాగా మనకు మసాలా అనేది మంచిగా వేగిపోయినాయి చూడండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం మసాలా అంతా కలిసిపోయింది. బొరుగుల ఉప్మాకు అనేది ఫస్ట్ అనేది కొంచెం ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేగిపోయిన తర్వాత గరం మసాలా అనేది వేసేసుకుంటే కనుక మనకు ఉప్మా తినేదానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా మంచిగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. బొరుగులు అనేది చాలాసేపు వాటర్లో దేవి దవరాలో పెట్టినా కానీ పొడి పొడిగా ఒకదానికొకటి కరుచుకోకుండా ఉంటాయి. ఇవి ఉప్పు బొరుగులతోటి ఉప్మా టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఆ విధంగా బొరుగులు అనేది పోపులో వేసేసి మంచిగా ఒక కాంటైనర్తో కానీ బట్ట కానీ తీసుకొని కడాయిని పట్టుకొని మంచిగా కలిపేసుకుంటే కనుక బొరుగులు మసాలా అంతా మంచిగా కిందికి మీదికి తిప్పుతూ కలుపుకుంటూ ఎంచుకుంటే కనుక ఉప్మా అనేది మరింత టేస్ట్ అనేది వస్తుంది. చాలా మంచిగా రుచిగా కూడా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి
బొరుగుల ఉప్మా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఉప్మా అనేది ఉప్మా బొరుగులతో చేస్తే కనుక మనకు చల్లారిపోయినా కానీ ఉప్మా అనేది పొడి పొడిగానే ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది. ఆ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత కూడా మంచిగా కలిపేసుకోవాలి. నా వీడియో నచ్చితే కనుక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, 10 మందికి సెండ్ చేయండి. మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. సింపుల్గా ఏ కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ నా వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. మంచిగా నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ అండి.